డబ్బు సంపాదించడం, సంపదను పెంచుకోవడం అనగానే మనందరికీ ఏవేవో ఆలోచనలొస్తాయి. స్టాక్ మార్కెట్, క్రిప్టో, త్వరగా కోటీశ్వరులైపోవడం ఇలాంటివి. అవును, చాలా ఉత్సాహంగా అనిపిస్తాయి. కానీ నిజమైన సంపద సృష్టి ప్రక్రియ చాలా బోరింగ్గా ఉంటుందంటే నమ్ముతారా? ఈ ఆలోచనే కొంచెం వింతగా ఉంది కదా. మీరు చెప్పింది అక్షరాలా నిజం. అసలు సమస్యే అది. ప్రజలు డబ్బు విషయంలో ఉత్సాహాన్ని వెతుకుతారు. కానీ ఆలోచించండి, మనం పీల్చే శ్వాస అది చాలా ముఖ్యం, కాని బోరింగ్. ఓ, మంచి పోలిక. ఆర్థిక విజయమనేది పెద్ద స్టాక్ ఏదో కనిపెట్టడం గురించి కాదు. అది ముందు మనల్ని మనం కాపాడుకోవడం గురించి, డిఫెన్స్ గురించి. డిఫెన్స్ అంటే రక్షణ. అవును, ఒక్క పెద్ద తప్పు మనల్ని 10 ఏళ్లు వెనక్కు నెట్టేగలదు. ఆ తప్పు జరగకుండా చూసుకోవడమే ఆ మొదటి అడుగు. ఆ రక్షణ గోడ కట్టుకోవడం అనే ఆలోచన చాలా ఆసక్తికరంగా ఉంది. మరి ఈ ఆర్థిక రక్షణ గోడలో ఆ మొదటి ఇటుకలేంటి? ఎలా మొదలు పెట్టాలి? మంచి ప్రశ్న. ఇందులో 3 ముఖ్యమైన అంశాలున్నాయి. మొదటిది అందరికి తెలిసిన విషయమే, క్రెడిట్ కార్డ్ అప్పులు. అవును. దాన్ని పూర్తిగా సున్నాకి తీసుకురావాలి. క్రెడిట్ కార్డును ఒక డెబిట్ కార్డులా వాడాలన్నమాట. నెల చివర్లో బిల్లు మొత్తం కట్టేయాలి. సరే. ఇక రెండవది ఆరోగ్య బీమా. ఇది చాలామంది పట్టించుకోరు. కానీ ఒక్క హాస్పిటల్ బిల్ హ్మ్, మన సంవత్సరాల పొదుపుని మొత్తం తుడిచిపెట్టేస్తుంది. కరెక్ట్. ఇక మూడవది అత్యవసర నిధి, ఎమర్జెన్సీ ఫండ్. ఇది మన కారులో స్పేర్ టైర్ లాంటిది. రోజూ వాడం, కానీ అవసరమైనప్పుడు దాని విలువేంటో తెలుస్తుంది. కనీసం 3 నుంచి 6 నెలల ఖర్చులకు సరిపడా డబ్బు పక్కనుండాలి. ఇది మన గౌరవాన్ని కాపాడుతుంది. మీరు ఇన్సూరెన్స్ గురించి చెప్పారు కదా, నాకొక సందేహం. ఇన్సూరెన్స్, ఇన్వెస్ట్మెంట్ రెండూ మంచివే. మరి రెండింటినీ కలిపితే ఇంకా మంచిదవ్వాలి కదా. ఆ కానీ యూలిప్స్ లాంటివి అంత మంచివి కాదంటారు. ఎందుకు? ఇక్కడే చాలామంది పొరపడతారు. ఇన్సూరెన్సు, ఇన్వెస్ట్మెంట్ కలపడం అంటే 2 పనులను సరిగ్గా చెయ్యలేకపోవడం అన్నమాట. ఓకే. ఇన్సూరెన్స్ ఉద్దేశ్యం రక్షణ. ఊహించనిది జరిగినప్పుడు మన కుటుంబాన్ని ఆదుకోవడం. మీరు ఒకే ప్రీమియంతో టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే ₹1,00,00,000 కవరేజ్ వస్తుందనుకుందాం. అదే యుఎల్ఐపిలో తీసుకుంటే 10 లక్షల కవరేజ్ కూడా రావడం కష్టం. ఇక పెట్టుబడి విషయానికొస్తే మ్యూచువల్ ఫండ్స్లో ఉన్న పారదర్శకత, సౌలభ్యం వీటిలో ఉండవు. అందుకే రెండింటినీ వేరువేరుగా చూడటమే తెలివైన పని. ఆ రక్షణ గోడ ఇప్పుడు చాలా పటిష్టంగా అనిపిస్తోంది. దానిమీద ఇల్లు కట్టడం మొదలుపెట్టాలి అంటే ఆ మొదటి పెట్టుబడి అడుగు ఎక్కడ వేయాలి? మ్యూచువల్ ఫండ్స్ ఒక మంచి ప్రారంభం. ముఖ్యంగా ఎస్ఐపి మార్గాన్ని, అంటే ప్రతీ నెల కొంచెం కొంచెం పెట్టుబడి పెట్టే పద్ధతిని ఎంచుకోవాలి. ఎందుకని ఒకేసారి పెద్ద మొత్తం పెట్టకూడదా? మార్కెట్ని టైం చేయడం ఎవరి వల్ల కాదు. క్రమశిక్షణే ఇక్కడ ముఖ్యం. కనీసం 3 సంవత్సరాలు ఆపకుండా కొనసాగించాలి. అది ఒక అలవాటుగా మారుతుంది. అలవాటుగా మారడం అనేది ముఖ్యం. అవును. ఇక్కడో చిన్న ఆసక్తికరమైన సలహా. మీరు ఏం చేస్తున్నారో ఎవరికీ చెప్పకండి. ఒక్క నిమిషం. ఎవరికీ చెప్పొద్దు అంటున్నారా? కాని ఇతరుల నుండి సలహాలు తీసుకోవడం కూడా ముఖ్యమే కదా. మంచి పాయింట్. సలహాలు నిపుణుల నుండి తీసుకోవాలి, మన స్నేహితులు, బంధువుల నుండి కాదు. వాళ్ళు లాభాలొచ్చినప్పుడు గొప్పగా చెప్తారు, కానీ నష్టపోయినప్పుడు చెప్పరు. దీనివల్ల మనలో అనవసరమైన ఫోమో, అంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ పెరుగుతుంది. మన ప్రశాంతత పోతుంది. మీరు ఫోమో అన్నారు కాబట్టి అడుగుతున్నాను. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా క్రిప్టో, ఎన్ఎఫ్టీల గురించే పేచు. స్నేహితులు లక్షలు సంపాదించామని చెబుతుంటే మనం ఏదో కోల్పోతున్నామనే భావన కలుగుతుంది. ఖచ్చితంగా కలుగుతుంది. దాన్ని ఎలా తట్టుకోవాలి? దానికొక సరదా పరిష్కారముంది. ఫన్ అలొకేషన్ అంటాను నేను. ఫన్ అలొకేషన్? అవును. మీ దీర్ఘకాలిక లక్ష్యాలను, రిటైర్మెంటును పక్కన పెట్టండి. కేవలం ప్రయోగం కోసం, సరదా కోసం మీరు పూర్తిగా పోగొట్టుకున్న బాధపడని ఒక చిన్న మొత్తాన్ని. దాన్ని లాటరీ టికెట్లా చూడాలి. గెలిస్తే బోనస్, పోతే మీ ఆర్థిక భవిష్యత్తుకు ఎలాంటి నష్టం ఉండదు. మీ అసలు సంపద సురక్షితంగా, బోరింగ్ పద్ధతిలో పెరుగుతూ ఉంటుంది. అంటే మనం ఇవాళ చర్చించుకున్నది ఏంటంటే, సంపదను నిర్మించడమనేది నెమ్మదిగా, క్రమశిక్షణతో, రక్షణకు ప్రాధాన్యత ఇస్తూ చేసే ఒక బోరింగ్ ప్రక్రియ. అవును. త్వరగా ధనవంతులవ్వాలనే స్కీమ్ కాదిది. ఇది ఆర్థిక గౌరవంతో మొదలయ్యే ఒక ప్రయాణం. సరిగ్గా చెప్పారు. దీన్ని ముగించే ముందు ఒక చైనీస్ సామెత ఉంది. చెట్టు నాటడానికి ఉత్తమ సమయం 20 ఏళ్ల క్రితం, రెండవ ఉత్తమ సమయం ఇప్పుడే అని. ఇది సరైన ఆర్థిక ప్రణాళికకు సరిగా సరిపోతుంది. కాని ఈ సామెత
క్రిప్టో లాంటి వాటికి వర్తించకపోవచ్చేమో. ఇది మన శ్రోతలకు ఒక ఆలోచనను మిగులుస్తుంది. వాళ్ళ ఆర్థిక జీవితంలో వాళ్ళు ఈ రోజు నాటాల్సిన దీర్ఘకాలిక చెట్లు ఏవి, కేవలం తాత్కాలికంగా ఆకర్షించే చిన్న మొక్కలేవి